ఉగాది పచ్చడిని తయారు చేసుకుందామా ఫ్రెండ్స్ మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడిని చేసి చూపించేస్తాను. మరి వచ్చి మన కిచెన్లోకి చూడండి ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి కోసం కొత్త చింతపండుని నానబెట్టుకున్నాను 75 గ్రామ్స్. ఇలా వాటర్ వేసుకుని ఒక బౌల్లో నానబెట్టేసుకున్నాను. ముందుగానే నానబెట్టుకుని ఇప్పుడు పెట్టుకున్నాం కదండి. ఇలా వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా ఒక పాత్రలోకి వాటర్ని అంతా తీసుకుందాం. చింతపండుని మనం తీసుకున్నాం కానీ వాటర్ అవిని ఇప్పుడు వేప పువ్వు అండి. అసలైన వేప పువ్వు కదా మనకి అసలైంది. ఇప్పుడు మనం ఇలాగా చేతిలో వేసుకొని నలుపుకొని ఇందులో వేసేసుకోవాలండి. వేప పువ్వుని మనకి ఎంత కావాలో అంత ఇలా వేసేసుకొని ఇందులో కళ్ళుప్పు అండి. కళ్ళుప్పు చాలా రుచిగా ఉంటుంది. కళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి అండి. ఇందులో అసలైన మిరియాల పొడి వేసుకుంటే కనుక మనం చాలా బాగుంటుంది. ఇదివరకు రోజుల్లో మనం కారం వాడేవాళ్ళం కాదు. ఎందుకంటే మిరియాల పొడినే వాడేవాళ్ళం. డచ్ వారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు కారం మనకి పరిచయం చేశారు. ఇప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ ముక్కలండి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేసేసుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు. అలాగే చిన్న కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొబ్బరి ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇదిగోనండి బెల్లం, సరిపడినంత బెల్లం, ఒక స్వీట్ ఎంత కావాలంత ఒక అరకప్పు వేసుకున్నాను నేను. బెల్లం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం వేపిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుందండి. ఇంతేనండి, అయిపోయింది. మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అదిగోనండి దగ్గరగా చూపిస్తున్నాను. మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి చాలా రుచిగా ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనం కదండి. మన జీవితాల్లో కూడా తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ ఉంటాయి కదా. మరి అలాగే మనం కూడా ఈ ఉగాదిని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఇలాగే ప్రతి ఉగాదికి మనం అన్ని రుచులు కలగలిపి మన జీవితం ఉండాలని కోరుకుంటూ ఇలా ఉగాది పచ్చడిని చేసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. ఇంతేనండి, షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. చాలా బాగుంటుంది కదా. తీపి, పులుపు, వగరు అన్ని రుచులు ఉంటాయి కదా. అలాగే మనందరం కూడా ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ని కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్.